Yes, ready, brother. సహోదరులారా, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, గడిచిన పగలంతా మీ యొక్క దయచేత, మీ యొక్క ఆశీర్వాదం చేత మమ్మల్ని కాపాడి ఈ యొక్క రాత్రికాల సమయంలో వారి మధ్య నుండి బయటికి రండి అనే అంశాన్ని గురించి మేము చదువుతూ ఉండగా మాకు తగినంత జ్ఞానము, వివేకమును దయచేసి మా తండ్రి, ఆత్మ సంబంధమైనటువంటి గుణాతిశయాలైన విశ్వాసము, సద్గుణము, సహనము, జ్ఞానము అనేటువంటి గుణాలను అలవర్చుకుంటూ సాయం చేయండి. మా తండ్రి, ఇటు కార్యముల చేత మేము మీ యొక్క మార్గములలో ఎక్కువ నడిచినట్లు మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా మా తండ్రి, ఇటు తరగతులను మాకు బోధిస్తున్నటువంటి మీ యొక్క ప్రియమైన దాసులు, మా యొక్క సహోదరులు డెనిస్ జాన్సన్ గారిని, వారి కుటుంబాన్ని, వారి సేవలను మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును బలమనివ్వండి. అలాగే వింటున్నటువంటి సహోదరులందరినీ దీవించండి మా తండ్రి. మరి అనువాదం చేస్తున్న నన్ను కూడా దీవించండి. మంచి ఆరోగ్యం, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈ తరగతంతా మీ నామమునకు మహిమకరంగా వదిలినట్టుకు సాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. Okay, we were talking about being friends of God. దేవునితో స్నేహము లేదా దేవునికి స్నేహితులై ఉండుట అనేటువంటి అంశాన్ని గురించి మనం చదువుతున్నాము. And we find the principles of friendship in John 15. యోహాను 15వ అధ్యాయంలో స్నేహానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏమై ఉన్నాయి అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాము. 13 to 15. యోహాను 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టి వాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవరునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల వీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. Okay, so we have two pictures here. Sorry? We have two pictures here. ఇక్కడ రెండు సంభవాలు మనకు కనబడుతున్నాయి. We have a picture of a friend under authority. చూడండి, ఒక స్నేహితుని యొక్క అంటే ఒక అధికారం కింద ఉన్న స్నేహితుని యొక్క సంభవం మనం ఇక్కడ చూస్తున్నాము. And we have a picture of a friend who's equal. చూడండి, స్నేహితుడు సమానుడైనటువంటి స్నేహితుని గురించిన సంభవం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. So we can be friends with Christ in two ways. చూడండి, క్రీస్తుకి మనం రెండు విధాలలో స్నేహితులుగా ఉండగలము. Okay, in verse 14. 14వ వచనంలో చూసినట్లయితే we are friends of Christ if we do everything he commands us. ఆయన ఆజ్ఞాపించే వాటన్నిటిని కూడా మనం చేసిన ఎడల మనం ఆయనకి స్నేహితులమై ఉంటాము. So that friendship can grow greater and greater. ఆ యొక్క స్నేహము ఎక్కువగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. Then the second picture in verse 15. 15వ వచనంలో రెండవ సంభవము. Okay, the servant does not know what his Lord does. చూడండి, దాసునికి తన యొక్క యజమానుడు చేసేటువంటి కార్యాలు తెలియదు. But a friend knows what his Lord is doing. చూడండి, స్నేహితుడైతే తన ప్రభువు ఏం చెప్తున్నాడో లేదా ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాడు. But actually in this picture a friend knows what another friend is doing. చూడండి, ఈ యొక్క సందర్భంలో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు ఏం చేస్తున్నాడో ఆ సంభవాలు తెలుసుకుంటాడు అనేటువంటి అర్థంతో చూపిస్తున్నాడు.
So you and I can be friends. మీరు నేను స్నేహితులమై ఉండగలం. And if I share with you what I'm thinking, and you share with me what you're thinking, we can be friends. చూడండి, నేనేం ఆలోచన చేసుకుంటున్నానో దాన్ని మీరు నాతో చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీరేం ఆలోచన చేస్తున్నారు, నేనేం ఆలోచన మీతో చెప్పుకోవచ్చు. మీరేం ఆలోచన చేస్తున్నారో నాతో చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం స్నేహితులమై ఉండగలం. And if you can trust me and I can trust you, we can be very close friends. చూడండి, మీరు నన్ను నమ్మొచ్చు, నేను మిమ్మల్ని నమ్మొచ్చు. ఆ విధంగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అంటే దగ్గర స్నేహితులుగా ఉంటాం. ఓకే, ఎస్, Sorry. ఓకే. So we can be very close friends if we are trustworthy. చూడండి, మనం ఒకరినొకరు నమ్ముకున్నట్లయితే, ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే మనం చాలా దగ్గర స్నేహితులుగా ఉండగలం. Well, what about Jesus? Does he know everything about you? చూడండి, యేసుని గురించి ఏంటి, మీ అందరిని గురించి అంటే మీరు చేసే ప్రతి కార్యాన్ని గురించి ఆయన ఎరిగి ఉన్నాడా? He knows everything about it, everything. చూడండి, సమస్తాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. But do we know what he's thinking? అయితే మనము ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడో మనం ఎరిగి ఉన్నామా? Then how was Jesus a friend to these apostles? ఈ యొక్క అపోస్తులతో యేసు ఏ విధంగా స్నేహితుడై ఉండగలడు? Okay, while he was a man on earth, he was the apostles' friend. చూడండి, యేసు ఈ యొక్క భూమి మీద ఉండగా ఆయన అపోస్తుల యొక్క స్నేహితుడిగా ఉన్నాడు. And he was his friend, he was their friend because everything the Father told him, he told the apostles. చూడండి, ఆయన చెప్పేటువంటి ప్రతిదీ కూడా అపోస్తులు చేసినందువలన వారికి స్నేహితుడై ఉన్నాడు. So did the apostles tell Jesus everything that they thought? చూడండి, అపోస్తులు తాము ఏమైతే తలంచుకుంటున్నారో లేదా ఆలోచించుకుంటున్నారో అదంతా కూడా యేసునికి చెప్పి ఉన్నారా? They fully trusted Jesus. వారు పూర్తిగా యేసుని నమ్మి ఉన్నారు. And even when they disagreed with Jesus, they still told him. చూడండి, వారు యేసుతో ఏకీభవించకపోయినప్పటికీ కూడా వారు తమ కార్యాలను చెప్పారు ఆయన. Now, can we be friends with Jesus now? ఇప్పుడు మనం యేసు యొక్క స్నేహితులమై ఉండగలమా? Well, he has authority in verse 14. 14వ వచనంలో ఆయనకు అధికారం ఉన్నది. So it depends on us as to whether we're friends of him or not. చూడండి, మనం ఆయనకి స్నేహితులం అవుతామా కామా అనేటువంటిది మన యొక్క ప్రవర్తనను బట్టే అది ఆధారపడి ఉన్నది. And it's the same with the Father. అదే విధంగా తండ్రితో కూడా. In 1 John 5, 1-3. 1 యోహాను 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతమా దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వలనే ఎరుగుదాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. Okay, so this is the love of God that we keep his commandments. చూడండి, ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొనటే దేవుని యొక్క ప్రేమై ఉన్నది. So just like we're friends of Jesus, if we keep his commandments, we're friends of the Father, or actually this word is prema. చూడండి, మనము ఈ యొక్క ఆయన యొక్క ఆజ్ఞలు గైకొన్నప్పుడు అది తండ్రి చెప్తున్నాడు, అది ప్రేమై ఉన్నది, ప్రేమించట అయి ఉన్నది అంటున్నాడు. But remember, the apostles were loved with this Shnegam love because they loved Christ with the Shnegam love. అపోస్తులు
మరి క్రీస్తుని స్నేహితులుగా అంటే స్నేహించి ఉన్నారు. Okay, so we can still love Jesus by obeying his commandments. యేసు యొక్క ఆజ్ఞలను మనము గైకొనుట ద్వారా యేసుని మనము ప్రేమించగలం. So we can still be his friend. మనం ఇంకనూ ఆయన యొక్క స్నేహితులమై ఉంటాం. So why was Abraham God's friend? ఎందుకు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడై ఉన్నాడు? And that was because he trusted God, believed the promises, and obeyed what he commanded him. చూడండి, ఆయన దేవుని నమ్మి దేవుడు ఏం ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడా చేస్తూ వచ్చాడు ఆయన. So can we obey all the commands of God? దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికి మనం లోబడగలమా? Well, 1 John 5:3 tells us yes. మొదటి యోహాను 5:3 చెప్తున్నది అవును, మనం లోబడగలమని చెప్తున్నది. Now we've all sinned. అందరం కూడా పాపం చేసినటువంటి వారమై ఉన్నాము. So there's no way we can be sinless in the sense of never having sinned. చూడండి, మనం ఎప్పుడు కూడా పాపం లేనటువంటి వారముగా ఉంటాము అనేటువంటి అర్థము లేదు అక్కడ ఒక అర్థంతో. But 1 John 2:1 మొదటి యోహాను 2:1 చూసినట్లయితే, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవరైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఓకే, So John's book is written so we will not sin. చూడండి, యోహాను పుస్తకం ఎందుకు రాయబడింది అని అంటే మనము పాపం చేయకుండానట్టుగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. And then he doesn't say when we sin we have an advocate, but if we sin we have an advocate. చూడండి, మనము పాపం చేసినప్పుడు అని చెప్పలే, మనం పాపం చేసిన ఎడల మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడని చెప్తున్నాడు. We can overcome Satan. మనము సాతాన్ని జయించగలం. And we can obey all the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికి కూడా మనం లోబడగలం. And with the shield of faith we can quench all of the darts that Satan throws. చూడండి, విశ్వాసపు డాలు చేత సాతాను యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పివేయగలం. So we need to have a heart to try. మనము ఆ యొక్క పరీక్షించబడే హృదయం మనకు అవసరమైనది. Now today's modern day preachers tell us we just do the best we can. ఈరోజు మరి నవీన కాలపు బోధకులు ఏం చెప్తున్నారంటే మనం వలనైనంత వరకు మనం చేయగలము అని చెప్పంటున్నారు వాళ్ళు. And they say God knows we can't obey all the commands. చూడండి, దేవుడికి తెలుసు మనము అన్ని ఆజ్ఞలు గైకొనలేము అని చెప్పి దేవునికి తెలుసు అని చెప్పి అంటున్నారు. Well, God knows that we will sin at least once in our life. చూడండి, మనము పాపం చేయగలం, మన జీవితంలో ఒకసారైనా పాపం చేయగలమని దేవునికి తెలుసు. But he never says we're not able to stop sinning. చూడండి, ఆయన ఎక్కడ కూడా మనం పాపాన్ని చేయకుండా ఉండనే లేమని చెప్పి దేవుడు చెప్పలే. That's false teacher. అది అబద్ధ బోధ అన్నమాట, ఆ విధంగా చెప్పేటువంటి బోధ. Then yesterday we saw how we can obey the commands of God. చూడండి, నిన్నటి దినమున మనం దేవుని యొక్క ఆజ్ఞలను ఏ విధంగా లోబడగలము అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాము. And Jesus learned obedience by what he suffered. చూడండి, యేసు తాను శ్రమ పొందినటువంటి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. And he made the captain of our salvation perfect through suffering. ఆయన మన యొక్క రక్షణకు శ్రమల ద్వారానే రక్షణకర్త అయి ఉన్నాడు. So Jesus is our example of suffering in order to obey the commands of మనము God. లోబడినట్లుగా యేసు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. And he tells us that we will suffer because of adversaries. చూడండి, మనకు ఒక శత్రువు ఉన్నాడు కాబట్టి ఆ శత్రువుని బట్టి మనం శ్రమ పడతాము అని చెప్పి ఆయన చెప్తున్నాడు. And he says, don't be terrified by your adversaries. చూడండి, మీ యొక్క శత్రువుని బట్టి మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు ఆయన. He told us that everybody that wants to live godly will suffer persecution. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అని చెప్తున్నాడు.
So when we have enemies, that's a sign that we're going to heaven. చూడండి, మనకు శత్రువులు ఉన్నట్లయితే అదే మనకు సూచన. ఏమిటి? మనం పరలోకానికి పోవడానికి అది ఒక సూచన అని చెప్పి అర్థం చేసుకోవాలి. And what kind of suffering do we have? మనకి ఏ రకమైనటువంటి శ్రమలు ఉన్నాయి? The same suffering Paul had. పౌలుకి ఎలాంటి శ్రమలు ఉన్నాయో అలాంటి శ్రమలే మనకున్నాయి. And the same suffering Jesus had. యేసుకి ఎలాంటి శ్రమలు వచ్చాయో అలాంటి శ్రమలే మనకు కూడా ఉన్నాయి. But before we're able to suffer, we must have faith. చూడండి, మనం శ్రమ పడటానికి ముందుగా మనకి విశ్వాసం అనేది అవసరం ఉన్నది. Remember, good heart will cause us to do good. చూడండి, ఒక మంచి హృదయం అనేది మంచి కార్యాలు చేయడానికి కారణమవుతుంది. Out of the abundance of the heart, the mouth speaks. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుచున్నది. 2 Peter 1. 2 పేతురు 1వ అధ్యాయం చూద్దాము. Let's read verse 5. 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవాదై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. ఓకే, so what's the beginning? What do we start with? మనం దేంతో ప్రారంభించాలి? 5వ వచనం స్టార్టింగ్ లో చూడండి. We have to start with faith. మన విశ్వాసంతో ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. If we don't believe God, we'll not listen to what God says. చూడండి, మనం దేవుని నమ్మకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని మనం వినం, నమ్మం. But there are different degrees of faith. విశ్వాసానికి రకరకాలైనటువంటి కొన్ని పరిమాణాలు ఉన్నాయండి. And of course Christ had the greatest faith of all. చూడండి, క్రీస్తునకు గొప్ప విశ్వాసం ఉంది, మనందరికంటే గొప్ప విశ్వాసం ఉన్నది. But we also have an example of faith in Abraham. మనకి అబ్రహాం యొక్క గొప్ప అబ్రహాం యొక్క మాదిరి కూడా మనకున్నది. And Christians need to know Romans 4:16. రోమా 4వ అధ్యాయము 16వ వచనాన్ని క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢముగా కావాలనని కృపను అనుసరించినది ఇండునట్లు అది విశ్వాస మూలమైనది అయ్యను. ఓకే, so God wants this promise to go to everybody. చూడండి, దేవుడు ఈ యొక్క వాగ్దానం అందరికి పోవాలని చెప్పి దేవుడు కోరుచున్నాడు. And he also wants those promises to go to those that have the faith of Abraham. చూడండి, ఆ యొక్క అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం గల వారందరికి కూడా ఆ యొక్క వాగ్దానాలు పోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. And verse 16, is this true? 16వ వచనం అనేది వాస్తవమేనా? Abraham is the father of all of us. అబ్రహాము మనందరికి తండ్రియేనా? How many Christians really have in mind that they're going to walk in Abraham's steps? చూడండి, ఎంతమంది క్రైస్తవులు అబ్రహాము యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు? Most people don't see Abraham as their father. చూడండి, ఎక్కువ మంది అబ్రహాము తమ తండ్రి ఉన్నాడనే విషయాన్ని నమ్మట్లేదు. They have in mind that the Old Testament is nailed to the cross, so throw the Old Testament away. చూడండి, వారు ఏమనుకుంటున్నారంటే పాత నిబంధన అనేది సిలువేయబడింది, కొట్టవేయబడింది కాబట్టి దాన్ని పక్కన పడేయాలని చెప్పి అనుకుంటున్నారు. But in verse 17, look what the Father did for Abraham. చూడండి, 17వ వచనంలో దేవుడు అబ్రహాము కోసం చేసినటువంటి కార్యాన్ని చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచేవాడినైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఓకే, So God has made Abraham our father, whether we know it or not. చూడండి, మనకు తెలిసినా తెలియకపోయినా కానీ దేవుడు అబ్రహాముని మనకు తండ్రిగా నియమించాడు. Who's our example of faith for us to follow?
మనకి విశ్వాసమునకు మాదిరి ఎవరు అసలు అనుసరించడం కోసము? If he's not our father, then how does verse 16 apply to us? చూడండి, ఆయన మన తండ్రి కాకపోతే, అంటే అబ్రహాము మన తండ్రి కాకపోతే 16వ వచనం మనకు ఎలాగ సంబంధిస్తుంది అసలు? So verse 18, how did he become the father of many nations? చూడండి, అబ్రహాము ఏ విధంగా అనేక మందికి ఆయన తండ్రి అయి ఉన్నాడు? And he had hope, and against hope he believed in hope. చూడండి, ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి ఉన్నాడు. This refers to the impossible promises that God made to Abraham. చూడండి, మొట్టమొదటిగా దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానాన్ని ఒకసారి చూద్దాము. Abraham had no children. He said, your seed will be like the stars of heaven. చూడండి, అబ్రహాముకు పిల్లలే లేనప్పుడు నీ సంతానము ఆకాశపు నక్షత్రంలోలే విస్తరిస్తుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. And then he believed God when he said he would have Isaac the next year. చూడండి, వచ్చే సంవత్సరము ఇస్సాకు పుడతాడనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పగా ఆయన నమ్మాడు. And for 3 months there was no sign that he would be father of Isaac. Sorry? For 3 months after the promise, there was no sign that God would give Isaac through Sarah. చూడండి, దేవుడు వాగ్దానం చేసిన 3 నెలల వరకు దేవుడు శారా ద్వారా ఇస్సాకుని ఇస్తాడనేటువంటి ఒక సూచన ఏమీ కనపడలే. And it takes 9 months for a child to get here. చూడండి, ఒక బిడ్డ భూమి మీదకి రావడానికి 9 నెలలు పడుతుంది. So what happened for 3 months? ఆ 3 నెలలకు ఏమవుతుంది? 3 నెలల్లో ఏమవుతుంది? God told him this time next year, 1 year from now, you'll have a son. చూడండి, వచ్చి ముందటికి ఈ పాటి కల్లా, అంటే వచ్చే సంవత్సరం ఈ సమయం కల్లా నీ కుమారుడు పుడతాడు అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. Now at first both Abraham and Sarah laughed. చూడండి, మొట్టమొదటిగా అబ్రహామును శారాయు ఇద్దరు నవ్వారు. Then Romans 4 tells us that he didn't doubt after that at all. ఆ తర్వాత రోమా 4వ అధ్యాయంలో ఇంకెప్పుడు కూడా సందేహించలేదు అని చెప్పి 4వ అధ్యాయంలో రోమాలో చెప్తున్నాడు. So Abraham believed an impossible command. అబ్రహాము అసాధ్యమైనటువంటి Abraham believed an impossible promise. అబ్రహాము సాధ్యమైనటువంటి వాగ్దానాలు నమ్మి ఉన్నాడు. Humanly speaking, it was not possible. మానవ రీతిగా మాట్లాడితే అవి సాధ్యపడేటువంటి వాగ్దానాలు కావు. Then he told Abraham, I'm going to bring Isaac. I'm going to give your seed through Isaac. చూడండి, నీ సంతానాన్ని ఇస్సాకు మూలంగా ఇస్తానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. So Abraham believed that also. చూడండి, అబ్రహాము దాన్ని నమ్మాడు. So Romans the 4th chapter, రోమా 4వ అధ్యాయము 18 through 22. 18 నుంచి 22 వచనాలు. రోమా 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి యొగున్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతుల్యం అయినట్టును శారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసముల వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓకే. Okay, so here Abraham fully believed God. అబ్రహాము పూర్తిగా దేవుని నమ్మాడు. ఇక్కడ believed all the impossible promises. చూడండి, సాధ్యమైనటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అబ్రహాం నమ్మాడు. Then James 2, we've read that. యాకోబు 2వ అధ్యాయంలో మనం దాన్ని చదవగలము. God promised that he would bring
Christ through Isaac. Sorry? God promised that he would bring Christ through Isaac's seed. చూడండి, ఇస్సాకు ద్వారా క్రీస్తుని మరి తీసుకొస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. And then he told him to kill Isaac. ఆ తర్వాత దేవుడు చెప్పాడు ఇస్సాకుని చంపమని చెప్పాడు. So Abraham believed God and went to kill Isaac. అబ్రహాము దేవుని నమ్మాడు, వెంటనే ఇస్సాకుని చంపడానికి వెళ్ళడం జరిగింది. So are we children of Abraham? మనము అబ్రహాము యొక్క పిల్లలమై ఉన్నామా? We just read Romans 4:16. రోమా 4:16 మనం ఇప్పుడే చదివాము. Abraham is the father of all of us. అబ్రహాము మనందరికి కూడా తండ్రి అయి ఉన్నాడు. Well, if he's speaking to those that don't believe in him, he's not the father of all of us. చూడండి, ఆయన అందరితో విశ్వాసం ఉంచి వారందరితో ఆయన మాట్లాడకపోతే మనందరికీ ఆయన తండ్రి కాడు. So how is Abraham our father? అబ్రహాము మన యొక్క తండ్రి ఎలాగయ్యాడు? Only if we're walking in the steps of Abraham. మనం అబ్రహాము యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు మాత్రమే